ధర్ని ఈరోజు పండగ కదా, ఏం స్పెషల్? ఇంటి క్లీనింగ్ కి ముగ్గులేసేకి టైం సరిపోయింది ప్రశు. హలో, పండగ తినేసి పోదురారా? అయ్యో ఉన్నీలేత్తా. నేను చెప్పినానా వాడు పెళ్ళం వదిలేసి రాడని. పోయేస్రా ప్రశు. అత్త బాగున్నావా? నీ పెళ్ళమంత కాదులేరా, ఏదో ఉన్నాంలే. ఎలా ఉన్నాయరా వంటలు? బాగున్నాయి మామ, కొంచెం సాల్ట్ తగ్గింది. అచ్చుతా, నేను చెప్పినాను కదండి వాడి పెళ్ళం లాగా చేయలేనని. హే, సాల్ట్ తెమ్మంటావా? సరిపోయింది మామ, సరిపోయింది. రే బయటికి పోయిస్తాం రారా. అయినా వాడు మీతో ఎందుకు వస్తాడులేండి, వాడి పెళ్ళంతో అయితే పోతాడు గాని. ఎందుకు ఇప్పుడు దానికి వంకరగా మాట్లాడుతున్నావు? అందరూ వాడి పెళ్ళం లాగానే మాట్లాడాలంటే అవుతుందా అండి? ఛీ, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. హే, మధ్యలో నా పెళ్ళం కోలేంటి మామ? కర్మరా. ధర్ని కాఫీ తీసుకొని రా. తెస్తున్నా, ఇదిగో తీసుకో. డ్రెస్ వేసుకోవచ్చు కదా ధర్ని. ఇంట్లో అన్ని పనులు డ్రెస్ వేసుకొని చేయలేం ప్రశు. ఎక్కడికి ధర్ని? పాపని స్కూల్ దగ్గర వదిలేసి వస్తా. ఈ అవతారంలోనే పోతావా? నువ్వు మన కొనిచ్చావు కదా కంచిపట్టు చీర, అది వేసుకొని పోతున్నా. వద్దులే, నేను వదులుతా, నువ్వు ఇంట్లోకి పో. ధర్ని బయట పోయేద్దాం రా. ఇట్లే వస్తావా? రాసుకునే బా. ధర్ని నీకు నచ్చింది, నీకు కంఫర్ట్ ఉండేది తీసుకోపో. ప్రశు ఇది ఎలా ఉంది? ఏంది నెట్ వేసుకొచ్చినా? నువ్వే కదా ప్రశు నాకు నచ్చింది కంఫర్ట్ తీసుకోమన్నా. డ్రెస్ వేసుకున్నా బా. మీ ఆవిడ చేసిందా? అందుకోసమే పళ్ళు డ్యామేజ్ అయ్యాయా? నాకు ఒక డౌట్, ఉప్మా, పెసరట్టు, దోశ ఇవన్నీ పెట్టచ్చా డాక్టర్? వద్దు వద్దు. ఎందుకు? ఎందుకంటే ఆయన కింగ్ చంగ్ అనే కొత్త వ్యాధితో బాధపడుతున్నాడమ్మా. ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ పెట్టడమే బెటర్. సరే డాక్టర్. నీకు దండం రా బాబు, వెళ్ళిపో. టెంకాయ్ అన్నా ఓ టెంకాయ కొట్టరా. ఎంతసేపు కొడతావన్నా? కడువలకి పదం లేదన్నా. ఇడ్లీ. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మై వైఫ్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లాక్ ఓపెన్ చేసి ఇస్తారా? ఆయుధం. వావ్, థ్యాంక్ యూ అండి. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మై వైఫ్.